టీచర్ చెంప చెల్లుమనిపించింది విద్యార్థిని. పోలీసుల ముందే ఏబీవీపీ నాయకురాలు అతి చేసినట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హైటెక్ నోవాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి సంఘం నాయకురాలు ఒకరు ఏకంగా పోలీసుల ముందే ఓ ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కాలేజ్లో ఇటీవల విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఏ అభ్యర్థి గెలుపొందగా ఏబీవీపీ సభ్యులు 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అయితే గెలిచిన ఎన్ఎస్యుఏ అభ్యర్థిపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ విషయంపై కాలేజ్ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ అయిన ప్రొఫెసర్ సుజిత్ కుమార్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై చర్చించేందుకు ఈ నెల 10న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి ఏబీవీపీ నాయకురాలు దీపికా ఝా తన సహచరులతో కలిసి ప్రొఫెసర్ సుజిత్ కుమార్ అయితే కలవడం జరిగింది. ఈ సమావేశంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఆ విజువల్లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఎటువంటి గొడవ జరుగుతుందో ఆమె కూడా ఒకసారిగా కొట్టడానికి వెళ్ళిన దృశ్యం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన దీపిక అక్కడే ఉన్న పోలీసుల ఎదుటే ప్రొఫెసర్ సుజిత్ కుమార్ చెంపపై కూడా కొట్టడం జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను పక్కకు లాగేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పలువురు తీవ్ర విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఓ విద్యార్థి నాయకురాలు ప్రొఫెసర్ పై చేయి చేసుకోవడం చాలా దారుణమని, ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.